నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి యొక్క రిజర్వేషన్లు అమలు చేయడంలో క్రీమీ లేయర్ పద్ధతిని పాటించాలి అని ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కనపడుతోంది. దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించి దీని విధి విధానాలని నిర్ణయించాలి అనేటటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అసలు క్రీమీ లేయర్ అనేటటువంటిది సమంజసమా? బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లో దీన్ని పాటించాలి అని అంటే ఏ రకమైనటువంటి విధి విధానాలని చేసుకోవాలి అనేటటువంటి విషయం మీద ఇవాళ చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి నలుగురు ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చని ప్రారంభించుకుందాం. శ్రీ వి కృష్ణమోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వెనుకబడ్డ కులాల హక్కుల కోసం ఎంతో కాలంగా ఉద్యమం చేస్తున్నటువంటి నాయకులు. శ్రీ సిఎస్ రామచంద్రమూర్తి, అగ్రవర్ణాల సమస్యల మీద సుదీర్ఘకాలం పోరాడుతున్నటువంటి వ్యక్తి, గతంలో హైదరాబాద్ జాయింట్ కలెక్టర్గా ఇంకా వివిధ హోదాల్లో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి. శ్రీ జి సంపత్ కుమార్, సామాజిక కార్యకర్త, ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మాజీ సభ్యులు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి. చర్చలోకి వెళ్లే ముందు బీసీలు క్రీమీ లేయర్పై పూర్వపరాలను ఒకసారి పరిశీలిద్దాం. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల వర్తింపులో సంపన్న వర్గాలను మినహాయించాలన్న ప్రతిపాదనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా ఇక ఏమాత్రం రిజర్వేషన్ సదుపాయం అవసరం లేని వారిని క్రీమీ లేయర్గా గుర్తించి రిజర్వేషన్ల నుంచి మినహాయించాలన్నది సుప్రీంకోర్టు ప్రతిపాదనగా ఉంది. 1992 నవంబర్ 16న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బీసీలలో సాంఘికంగా పురోగమించిన వారి గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. జస్టిస్ రామనందన్ ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కొన్ని ప్రతిపాదనలు సూచించింది. ఏడాదికి ₹1,00,000 ఆదాయాన్ని మించిన వారిని క్రీమీ లేయర్ పరిధిలోకి తేవాలని ఈ కమిటీ సూచించింది. మన రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ల విషయాన్ని పరిశీలిస్తే 1968లో అనంతరామన్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ 93 కులాలను గుర్తించి బీసీల జాబితాలో చేర్చాలని సూచించింది. ఈ సూచనను ప్రభుత్వం కూడా ఆమోదించింది. 1982లో మురళీధర్రావు కమిషన్ మరో 9 కులాలను బీసీలలో చేర్చాలని సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసులను హైకోర్టు కొట్టివేసింది. 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఈ 9 కులాలకు మరో 4 జోడించి బీసీల జాబితాలో చేర్చాలని ఉత్తర్వు అయితే జారీ చేసింది. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. 1994లో పుట్టుస్వామి కమిషన్ ఏర్పాటైంది. అదే ఏడాది ఆగస్టులో క్రీమీ లేయర్పై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బీసీల రిజర్వేషన్పై పూర్తిస్థాయి నివేదిక సమర్పించకుండానే పుట్టుస్వామి కమిషన్ రద్దయింది. రాష్ట్రంలో క్రీమీ లేయర్పై విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ ఉపసంఘాన్ని నియమించారు. వెనుకబడిన వారి అభ్యున్నతికే రిజర్వేషన్ ప్రక్రియ ఉన్నందున క్రీమీ లేయర్ను గుర్తించడం తప్పనిసరి అన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు బీసీ సంఘాలు మాత్రం ఈ క్రీమీ లేయర్ను ఒక్క బీసీలకే ఎందుకు వర్తింపచేయాలని ప్రశ్నిస్తున్నాయి. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, మీతో ప్రారంభిద్దాం. అసలు ప్రభుత్వం ఇవాళ బీసీ వర్గాలు, వెనుకబడిన వర్గాల యొక్క రిజర్వేషన్లో క్రీమీ లేయర్ను పాటించాలి అనేటటువంటి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం ఏమిటి? క్రీమీ లేయర్ ఉండాలి అని నిర్ణయించింది సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలతో కూడుకున్న ఫుల్ బెంచ్ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా హైకోర్టులో ఒక కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎందుకొరకంటే ఈ క్రీమీ లేయర్ తప్పకుండా దీన్ని ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాటించాలి అని చెప్పి. దానిలో ఏంటంటే ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వాళ్ళని ఒకటి క్రీమీ లేయర్లో తీసుకోవాలని చెప్పి, తర్వాత పొలిటికల్ పోస్ట్ 5 సంవత్సరాలు పొలిటికల్ పోస్ట్లో ఉన్న వాళ్ళను, ప్రత్యేకంగా ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, వీళ్ళందరినీ కూడా క్రీమీ లేయర్లో తీసుకోవాలని చెప్పి, తర్వాత సర్వీస్ కేటగిరీలో ఉన్న వాళ్ళని, ఇండియన్ సర్వీస్ కానివ్వండి, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళని కానివ్వండి, సర్వీస్ కేటగిరీలో ఉన్న వాళ్ళని కూడా క్రీమీ లేయర్లో తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ప్రొఫెషనల్లో కూడా ఆ వృత్తిని బట్టి క్రీమీ లేయర్లో ఏ వృత్తి ఉన్న వాళ్ళను, ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎకనామికలీ ఎట్లా ఉన్నారు, దాన్ని బట్టి కూడా మరి తీసుకోవాలని చెప్పి, అదిగా కొంతమంది వెల్త్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ వెల్త్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా దాంట్లో జమపరిచి, ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా ఫుల్ హోల్డింగ్ ఉండి లాభదాయకంగా వ్యవసాయం చేసే వాళ్ళని కూడా పరిధిలోకి తీసుకొని ఆ క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళని నిర్ణయించాలని చెప్పి, ఎవరైతే క్రీమీ లేయర్లో వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్లకు ఈ యొక్క రిజర్వేషన్స్ పాటించే అవసరం ఉండకూడదని చెప్పి ఆ జడ్జిమెంట్లో ఉన్నది. అయితే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ జడ్జిమెంట్కు తర్వాత ఈ యొక్క నిబంధనలకు కూడా కట్టుబడి ఉన్నది కాబట్టి దాని ప్రకారంగా ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏదైతుందో
ధర్మన్ ప్రసాదరావు గారి యొక్క ఆధ్వర్యంలో జరిగే దానిలో ఆ యొక్క చర్చ జరిపి వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళను కూడా కొంత వారి అభిప్రాయం కూడా సేకరించి ఒక నిర్ణయానికి వచ్చి ఒక నివేదిక మరి సమర్పింపబడుతుంది. అది కృష్ణమోహన్ గారు, ఇది మీకు సమంజసంగా కనబడుతుందా? క్రిమిలేయర్ స్థాయికి వెనుకబడిన వర్గాలు ఎదిగిందని చెప్పి మేము ఏమాత్రం అనుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా దాన్ని వ్యవహరిస్తే నిజమైనటువంటి బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరొకటి నేను అడగదలుచుకున్నాను, ఈరోజు కేవలం బీసీలకే దాన్ని వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. 1992లో సుప్రీంకోర్టు తీర్పు సూచన చేస్తే అప్పటి నుండి చేయనటువంటి ప్రక్రియ బీదల ప్రభుత్వంగా చెప్పుకునేటటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకోసం ఈ నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకోసం ఈ ఉప కమిటీని వేసి ఉరకలు వేస్తుంది అనేటువంటిది ఈరోజు పెద్ద చర్చానీయాంశంగా సమాజంలో తయారైంది. అనవసరంగా బీసీల మీద క్రిమిలేయర్ను రుద్దడానికి ప్రయత్నం చేస్తే మరొక ఒక ఉద్యమం తయారయ్యేటటువంటి ఒక అవకాశం ఏర్పడింది. రిజర్వేషన్లు ఎవరైతే పొందుతున్నారో అన్ని వర్గాలకు చేయమని మాకు అభ్యంతరం లేదు. సంపత్ కుమార్ గారు, అసలు క్రీమీ లేయర్ అనేటటువంటి ప్రాతిపదికను తీసుకొస్తే ఒక బీసీలకు ఎందుకు తీసుకురావాలి, ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా తీసుకురావాలి అనేటువంటిది కృష్ణమోహన్ గారు అంటున్నారు. ఈ రోజున మంత్రి గారు చెప్పినట్టు కమిషన్ విషయంలో కాన్స్టిట్యూషనల్ పోస్టులు అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ స్థాయికి వచ్చినప్పటికి కూడా వాళ్ళని షెడ్యూల్డ్ కులస్తులుగానే చూస్తున్నారు తప్పితే వాళ్ళు ఇంకొక విధంగా చూడటం. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఈ రోజున చాలా ఉన్నాయి. రాజకీయ పదవుల్లో కానివ్వండి, ఎస్సీ వర్గాల్లో క్రీమీ లేయర్ అనేటువంటిది లేదంటారా మీరు? అది కష్టం అండి. ఆ విధంగా చేసేదానికి ఎవరు కూడా ఒప్పుకోరు అసలు. రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు వీరిద్దరి మధ్య అసలు ఆర్థికంగా వెనకబడ్డటువంటి అదర్ కులాల వాళ్ళ గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ పాలసీ ఏమున్నదంటే ఎంతసేపటికి ఎస్సీసు బీసీసు ఈ రెండే మాట్లాడుతున్నారు, కానీ ఇంకా రెండో కులం వాళ్ళు వాళ్ళకి ఎవరు కనపట్లేదు. అసలు బ్రాహ్మణులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, సౌకారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితిలో ఉన్నారు, దీంట్లో వీళ్ళు ఏ విధంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళని ఏ విధంగా తేవాలని ప్రభుత్వం ఎప్పుడు ఆలోచించట. ఎందుకంటే అగ్రకులాలను ఒక ముద్ర వేసాం కనుక వాడు పోతే అట్టే పోతారు, కానీ మనకు కావాల్సింది వీళ్ళేనటువంటి దృష్టిలో ప్రభుత్వం ఉన్నది. దాని గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం, కానీ అసలు వీళ్ళకి ఏమిటి చేసినా మనం ఇంతవరకు వీరు ఇప్పుడు 57 బీసీలలో క్రీమీ లేయర్ అనేటటువంటిది సుతరాము లేదని అంటున్నారు. నేను ఒప్పుకోనండి. దాంట్లో ఐ డిఫర్ విత్ ఎవ్రీబడి. ఎందుకనంటారా, ఆర్థిక సూత్రాలు ఉన్నాయి. దాని ప్రకారం కనుక చూసుకున్నప్పుడు ఇవాళ ఎన్ని కులాలు, ఒక కులంలో తీసుకోండి, ఒక ముదిరాజు తీసుకోండి, ఒక బీజేపీ, ఒక గౌడ్ తీసుకోండి, ఒక యాదవ్ తీసుకోండి, ఇట్లాంటి కులాల్లో ఇవాళ రోజున ఎంతమంది ఏ విధంగా ఏం కంట్రోల్ చేస్తున్నారు ఎకానమీని అనేది కొన్ని ఇండస్ట్రీస్ ఏ విధంగా వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం ఏమంటున్నారంటే వీరి దాని ప్రకారం ఏంటంటే లేదండి, అదర్ కులాల వాళ్ళ గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ పాలసీ ఏమున్నదంటే ఎంతసేపటికి ఎస్సీసు బీసీసు ఈ రెండే మాట్లాడుతున్నారు, కానీ ఇంకా రెండో కులం వాళ్ళు వాళ్ళకి ఎవరు కనపట్లేదు. అసలు బ్రాహ్మణులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, సౌకారులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితిలో ఉన్నారు, దీంట్లో వీళ్ళు ఏ విధంగా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళని ఏ విధంగా తేవాలని ప్రభుత్వం ఎప్పుడు ఆలోచించట. ఎందుకంటే అగ్రకులాలను ఒక ముద్ర వేసాం కనుక వాడు పోతే అట్టే పోతారు, కానీ మనకు కావాల్సింది వీళ్ళేనటువంటి దృష్టిలో ప్రభుత్వం ఉన్నది. దాని గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం, కానీ అసలు వీళ్ళకి ఏమిటి చేసినా మనం ఇంతవరకు వీరు ఇప్పుడు 57 బీసీలలో క్రీమీ లేయర్ అనేటటువంటిది సుతరాము లేదని అంటున్నారు. నేను ఒప్పుకోనండి. దాంట్లో ఐ డిఫర్ విత్ ఎవ్రీబడి. ఎందుకనంటారా, ఆర్థిక సూత్రాలు ఉన్నాయి. దాని ప్రకారం కనుక చూసుకున్నప్పుడు ఇవాళ ఒక కులంలో తీసుకోండి, ఒక ముదిరాజు తీసుకోండి, ఒక బీజేపీ, ఒక గౌడ్ తీసుకోండి, ఒక యాదవ్ తీసుకోండి, ఇట్లాంటి కులాల్లో ఇవాళ రోజున ఎంతమంది ఏ విధంగా ఏం కంట్రోల్ చేస్తున్నారు ఎకానమీని అనేది కొన్ని ఇండస్ట్రీస్ ఏ విధంగా వాళ్ళ చేతిలో ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం ఏమంటున్నారంటే వీరి దాని ప్రకారం ఏంటంటే లేదండి, వాళ్ళు ఏదో ఉన్నది, వాళ్ళు ఉన్నది రేపు పోవచ్చు, రేపు ఉండొచ్చు పోవచ్చు, ఆ విషయం వేరు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఇవాళ డజ్ ఈ డిజర్వ్ ఇట్, ఆయనకు అసలు డిజర్వింగ్ ఉన్నదా లేదా అనేది మనం ఆలోచించాల్సిన విషయం, అది ముఖ్యం. కాబట్టి న్యాయంగా సామాజిక న్యాయం కావాలని కనుక వీరు కనుక కోరేటట్టు కనుక అయితే బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానీ ఎవరైనా సరే తప్పకుండా ఈ క్రీమీ లేయర్ అనే దానికి ఒప్పుకో తీరాలి. క్రీమీ లేయర్ స్థాయికి చేరుకున్నటువంటి కులాలు కానీ ఆ కులాల్లో కుటుంబాలు కానీ అన్ని కులాలు తీసుకోవద్దు మీరు. కులం అనే దాన్ని పెట్టద్దు మీరు. ఇక్కడ కుటుంబాలకి తీసుకోండి. దానికి ఈయనకి ఈ క్రీమీ లేయర్లో మీరు వచ్చారు కనుక మీకు రిజర్వేషన్స్ ఇక్కడి నుంచి మేము అమలు చేయమయ్యా, ఫలానా వాళ్ళకే చేస్తాం అన్నప్పుడే ఈ రిజర్వేషన్స్ యొక్క లాభాలు అనేది గ్రామాలకు ఇవ్వడానికి వీలవుతుంది. ఎంతసేపటికి ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి వాళ్ళే రిజర్వేషన్స్ ఎవరు ఎక్స్టెండ్గా అడుగుతున్నారు, ఇవాళ విలేజర్స్కి తెలియదు. లక్ష్మీకాంతరావు గారు, ఇప్పుడు కులము అనకుండా ఎదిగిన వాళ్ళందరినీ కూడా దానికి వెళ్ళి తీసివేయాలి. ఎదిగిన వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మీరు విశ్వసిస్తున్నారు?
ఎదిగిన వాళ్ళు అంటే రిజర్వేషన్లకి అవసరం లేనట్టుగా వారు సాంఘికంగాను ఆర్థికంగాను పురోభివృద్ధి సాధించినటువంటి కులాలు కానీ కులాల్లో కొన్ని కుటుంబాలు కానీ ఉన్నాయి, వారికి అవసరం లేదు అనేటువంటి సూత్రప్రాయంగా మీరు అంగీకరిస్తున్నారా? ఇప్పుడు అది మనం అంగీకరించినా అంగీకరించకపోయినా దానికి ఒక నిర్ణయం మాత్రం అవసరం. రేపు నిర్ణయం వచ్చిన తర్వాత ఇంకోటి కూడా ఉంది. కేరళలో కొన్నాళ్ళ క్రితం కేరళలో అధ్యయనం చేసి మా దగ్గర ఎవ్వరూ క్రీమీ లేరు అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. అటువంటి అవకాశం ఏమైనా ఉందా? అది ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇంకా మేము విచారణలో ఉన్నప్పుడు దాని గురించి మాత్రం ఇప్పుడు నేనేం చెప్పలేను. కేరళలో ఉన్నట్టు జరగవచ్చు, లేకుంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు కొన్ని కుటుంబాలకు కూడా ఈ సదుపాయం దొరకకుండా పోవచ్చు. మనం ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాలు ఇట్లా ఉన్నాయని అన్నప్పుడు ఆ నిర్ణయాల లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా మనం రిజర్వేషన్లు కౌంట్ చేయవలసి వస్తుంది. ఆ నిర్ణయాలను పైన ఉన్న వాళ్ళందరినీ కూడా మనం రిజర్వేషన్స్ లేకుండా చేయవలసి వస్తుంది. ఆ నిర్ణయం ఎట్లా జరుగుతుందో మాకు తెలియదు, కానీ నిర్ణయం జరిగినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళు దానిలో ఆ సర్టిఫికెట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుందా, ఏం చేయవలసి ఉంటుంది, దాని యొక్క ఆ కార్యక్రమం ఏ విధంగా జరపాలి అనేది ఎప్పుడైతే మేము నిర్ణయించుకుంటామో అప్పుడు ఇది తేలుతుంది. కానీ ఇప్పుడు మనం ఇక్కడే మాత్రం తేల్చలేం. కానీ జరుగుతుంది. కుల ప్రాతిపదిక ఒక ప్రాతిపదిక, కుల ప్రాతిపదిక మాత్రమే ప్రాతిపదిక. కుల ప్రాతిపదిక అనేది అసలు పెట్టకూడదు రిజర్వేషన్స్. కొన్ని కులాల వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నారు కనుక వాళ్ళకి మీరు ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని రిజర్వేషన్ ఇచ్చారు. దాన్ని మనం ఏం చేసుకున్నామంటే ఉపయోగించుకొని ఇవాళ మనం కుల ప్రాతిపదికనే మొత్తంగా నడిపించుకుంటున్నాం మనం ఇదంతా కూడా. అసలు వాళ్ళు పెట్టింది ఎందుకు? అది ఒక సామాజికంగా కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల తరబడి వెనకబడి ఉన్న వాళ్ళు, వాళ్ళని అనగారి ఉన్న వాళ్ళందరినీ పైకి తీసుకురావడానికి ప్రభుత్వం తప్పకుండా కొన్ని చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారు దాంట్లో, రాజ్యాంగం కానీ రాజ్యాంగవేత్తలు కానీ. దాన్ని మనం ఏం చేసామంటే వాళ్ళ పూర్తిగా కులం ప్రాతిపదికనే మనం తీసుకొచ్చాం. కానీ ఒక కులాన్ని ఎన్నాళ్ళని మనం తీసుకురావాలా, ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచన పోయి అసలు ఒక కులం అనగానే అదే నీకు రిజర్వేషన్ వచ్చేసింది అని అంటున్నాం. దీనివల్ల ఏమవుతున్నది, ఒక మెరిట్ ఉన్న వాళ్ళు మెరిట్ పోతున్నది. రెండోది ఏమవుతున్నదంటే ఉన్నవాడే దీన్ని అనుభవిస్తున్నాడు. ఇవాళ మీరు రిజర్వేషన్స్లో కనుక ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లే కనుక ఇప్పుడు వీరు కూడా ఉన్నారు, వీరు కూడా అధ్యయనం చేసి ఉండొచ్చు. ఇవాళ కనుక ఆలోచిస్తే అర్బన్ ఏరియాలో ఎంతమంది అయితే అనుభవిస్తున్నారు, పర్సంటేజ్ ఆఫ్ ఈ రిజర్వేషన్స్ అనుభవించే వాళ్ళలో ఇవాళ బాగుపడ్డ వాళ్ళలో అర్బన్ ఏరియా కనుక తీసుకుంటే దాంట్లో సగం మంది కూడా ఈ రూరల్ ఏరియాస్లోకి వాళ్ళు బాగుపడలేకపోయినారు. కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నవాళ్ళే ఎంతసేపటి కూడా ఇక్కడ అవకాశాలను వినియోగించుకుంటున్నారు, మంచి మంచి స్కూళ్ళకు పంపించుకుంటున్నారు, ఇక్కడే చదువు చెప్పించుకుంటున్నారు. ఆయన కొడుకే మళ్ళీ ఆయనే వచ్చేసి ఈ రిజర్వేషన్ కోటాలోకి వచ్చేసరికి ఇదిగో మీకు ఎంతమందికి ఇచ్చామని ప్రభుత్వం లెక్కలు చూపిస్తున్నది. కృష్ణమోహన్ రావు గారు, ముందు ఈ దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారనేటువంటి దాని మీద జనాభా గణన జరిగిందా లేదా అనేటువంటి మొదటి ప్రశ్న. జనాభా లెక్కలు లేవు, లేదా దారిద్ర్య రేఖ దిగువన పేద వర్గాలు పెరుగుతున్నారా తగ్గుతున్నారా అనేటువంటి దాని మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైనటువంటి సమాచారం లేదు. ఏ సమాచారం లేకుండానే బీసీలంతా ఎదిగిపోయినారు, వీళ్ళని క్రిమిలేయర్ పరిధిలోకి తీసుకొస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమైనది అనేటువంటి దాని మీద జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చాలా భారీ ఎత్తున చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 96 బీసీ కులాలుంటే ఒక 10 కులాలు మాత్రమే ఈరోజు రాజకీయంగా కానివ్వండి మరి కొన్నిట్లలో మాత్రమే అవకాశాలు. మీరు 10 కాదు, పోనీ 2 అనుకుందాం. ఆ రెండింటినీ క్రీమీ లేయర్ ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తింప చేయకుండా ఉండడానికి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం కాదండి, వీరి దగ్గర ఏం పారామీటర్ ఉంది అసలు? సమసమాజం ఏర్పడాలన్నప్పుడు, అసమానత తొలగాలన్నప్పుడు క్రీమీ లేయర్ అనేటువంటిది అందరికీ వర్తింపజేయండి. ఇది రాజకీయ పరంగా ఒక తప్పుడు సలహా మేరకే క్రీమీ లేయర్ విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి కుట్ర జరుగుతుంది. లక్ష్మీకాంతరావు గారు, చాలా వివాదాస్పదమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మీరే అన్నారు కేరళలో కూడా ఆ పెట్టిన నియమాలలో ఎవరు లేరు, దానికి అధిగమించి ఎవరు లేరు అన్నారు. అందుకోసం ఇప్పుడు నియమాలే పెడుతున్నాం మనం, ఎవరు వస్తారు ఎవరు రారనేది. కానీ అప్పుడే నిర్ధారణకి ఇక్కడ వచ్చినాం మనం. ఒకటి, ఇంకొకటి ఏంటంటే ది ఎయిమ్, ఈ యొక్క ఎక్సర్సైజ్ ఎయిమ్ ఏంటంటే సోషల్లీ వాళ్ళ అన్నదానికి నేను చెప్తున్నాను, అనడం లేదు. అన్నారు అక్షరాస్యత శాతం ఉన్నటువంటి కేరళలోనే క్రిమిలేయర్ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అంతవరకు ఎవరు భయపడే అవసరం లేదు. అలా అందుకని కేరళ అక్షతలు పడగానే మళ్ళీ ఉన్నాయని చెప్పి అమలు చేయడం లేదు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఒకటేనండి, ఇక్కడ మనం గ్రహించవలసింది ఒకటే. ఈ ఎయిమ్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఎకనామికల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు గురించి మనం వెనుకబడ్డది అని అంటా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు ఎకనామికలీ అండ్ సోషల్లీ ఫార్వర్డ్ కూడా అయ్యే అవసరం కూడా ఉంది, వాళ్ళని ఫార్వర్డ్ అయ్యేటట్టు చేసే అవసరం కూడా మనకు ఉంది.
కనుక ఎకనామికలీ అండ్ ఎడ్యుకేషనలీ సోషలీ ఎవరేదంటే పైకి పోతా ఉన్నారో వాళ్ళను క్రీమీ లేయర్గా పరిగణించాలి అని చెప్పి కొన్ని నియమ నిబంధనలు మనం పెట్టినప్పుడు ఆ నియమాలలో ఉన్నవాళ్లే పైకి వస్తారు, ఆ నియమాలలో లేని వాళ్ళు రిజర్వేషన్లే ఉంటారు. బీసీలు క్రీమీ లేయర్ అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.